పాఠశాల దశ నుండే క్రీడల్లో పాల్గొనాలని నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి అన్నారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. నల్గొండ పట్టణంలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సిఎస్ పుల్ ఫుట్బాల్ లీగ్ పోటీలను నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో ఆరోగ్యం పెంపొందుతుందని అన్నారు. ఫుట్బాల్ క్రీడ ఎంతో గొప్పదని, ప్రపంచంలో అత్యధిక దేశాలు ఆడే క్రీడ ఫుట్బాల్ అని అన్నారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ చేస్తున్న సేవలు అమూల్యమైనవని అన్నారు. క్రీడాకారులను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్న ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకుడు బొమ్మపాల గిరిబాబు, కోచ్ కరుణాకర్లను అభినందించారు. అనంతరం మహమ్మద్ జాన్ స్మారకార్థం ఆయన కుమారుడు మహమ్మద్ ఫయాజ్ క్రీడాకారులకు అరటిపండ్లు, సాఫ్ట్ డ్రింక్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కత్తుల హరి, శంకర్, తాజుద్దీన్, వెంకటసాయి, యశ్వంత్, శివదాసు తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టర్లో ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఫుట్బాల్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ గత 15 సంవత్సరాలుగా ఈ క్లబ్ ఏర్పాటు చేసిన బొమ్మపాల గిరిబాబు, అదేవిధంగా మధ్య కరుణాకర్ వీళ్ళ ఆధ్వర్యంలో రూరల్ ఏరియాలో ఉన్న పిల్లలందరినీ, ఎవరైతే స్పోర్ట్స్ ఆడేవాళ్ళరో క్రీడాకారులరో వాళ్ళందరినీ సమీకరించి వాళ్ళందరికీ కూడా ఈ ఫుట్బాల్ ఆట పట్ల ఆసక్తి పెంచుతూ వాళ్ళని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్ది పైకి తీసుకొస్తున్నందుకు వారిద్దరికీ నాకు ధన్యవాదాలు. అదేవిధంగా ఎవరైతే స్పోర్ట్స్ ఆడే క్రీడాకారులరో వాళ్ళు కూడా నేషనల్ స్థాయిలో ఆడారు ఫుట్బాల్, అదేవిధంగా స్టేట్ వివిధ రకాలుగా ఆడుతూ వారికి అదేవిధంగా మన జిల్లాకు తద్వారా మన దేశానికి మంచి కీర్తి ప్రతిష్టలు పెంచడానికి ఈ క్రీడాకారులు ప్రయత్నం చేస్తున్నారు. వారికి క్రీడాకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా మంచి స్థాయిలో ఆడి మన దేశ కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయిలో తీసుకురావాలని కోరుకుంటున్నా. ఫుట్బాల్ అనేది మంచి ఆట, మనందరికీ తెలుసు. వీళ్ళందరూ క్రీడాకారులు వాళ్ళ ఆటపాటల ద్వారా అదేవిధంగా వాళ్ళ యొక్క దేహదారుఢ్యాన్ని కూడా మంచిగా దోహదపడుతుంది. మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆటల పట్ల ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉండాలి. వాళ్ళందరినీ వెలికి తీస్తూ బయటికి తీసుకొస్తున్నటువంటి కరుణాకర్ అండ్ గిరిబాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో మీరందరూ కూడా పైకి రావాలని కోరుకుంటున్నా. అదేవిధంగా తద్వారా మీ తల్లిదండ్రులకు మరియు మన నల్గొండ జిల్లాకు మన దేశానికి కీర్తి ప్రతిష్టలు పైకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కరుణాకర్ అండ్ గిరిబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా ముగిస్తున్నాం. ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిఎస్ఎల్ ఈ లీగు ఫుట్బాల్ టోర్నమెంట్కు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్గొండ డిఎస్పీ గౌరవనీయులు శివరాం రెడ్డి గారికి మేము ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ పక్షాన క్రీడాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. వారు వచ్చి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారు చెప్పిన మాటలు ఏదైతే స్ఫురణకు తీసుకొని వాళ్ళు ఆచరిస్తే ప్రాథమిక స్థాయి విద్యాదశ ఉంటే విద్యార్థులు మంచి ఉత్తమ పౌరులుగా తయారు కావడానికి వారు ఇచ్చిన ఏదైతే సందేశం ఉందో అందరం కూడా పాటించాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క ఫుట్బాల్ లీగు కార్యక్రమానికి క్రీడాకారులకు ఫ్రూట్స్ను పంపిణీ చేసిన మా మిత్రుడు ఫయాజ్ అలీ గారు డిఎంఎన్హెచ్ఓ భువనగిరి ఆఫీస్లో పనిచేస్తూ వారి తండ్రి స్మారకార్థం మహమ్మద్ జాన్ గారి స్మారకార్థం ఈ క్రీడాకారులకు సాఫ్ట్ డ్రింక్స్ కానీ అలాగే ఫ్రూట్స్ కానీ పంపిణీ చేయడం జరిగింది. ఆ రకంగా మేము సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి సహాయ సహకారం తీసుకుంటూ ఈ నల్గొండ జిల్లాలో అత్యున్నత స్థాయి క్రీడాకారులను తయారు చేయడానికి మేమందరం కూడా కంకణబద్దులై ఒక క్రమశిక్షణాయుతమైన వాతావరణంలో క్రీడాకారులను తయారు చేస్తున్నాం. ఆ రకంగా రాబోయే రోజుల్లో కూడా మేము ఎండాకాలం ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహించడానికి మేము ప్రణాళికలు కూడా ఏర్పాటు చేస్తున్నామని అందరికీ తెలియజేస్తున్నాం.